ఒక హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ నాకొచ్చి పోయింది. ఆ టైంలో వచ్చింది. అదే అదే తగ్గిపోతుందా చాలా మందికి? ఇస్ ఇట్ నొప్పంటారా? పాసిబుల్? ఆన్ ఇట్స్ ఓనా? ఆ! యాహ్! అరౌండ్ 30% పేషెంట్స్‌లో 30% కేసెస్ స్పాంటేనియస్ రీకానలైజేషన్ అంటే దట్ డజంట్ రిక్వైర్ టెంపరరీగా వస్తుంది. స్టెంటింగ్. బట్ తగ్గిపోతుంది. యాహ్! అంటే అదేంటంటే స్పాజమ్‌లా రావచ్చు. ఎస్పెషల్లీ స్మోకర్స్‌లో ఏమవుతదంటే క్లాట్ అవ్వకుండా ఇలా టైట్ అయిపోయి రిలీజ్ అవుతది. బట్ దీస్ ఆర్ ఆల్ లెస్ ఇన్సిడెంట్స్, లెస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రీజన్ ఐ యామ్ పేషెంట్స్. ఆస్కింగ్ దట్ ఈస్ ఒకళ్ళకి ఇంటర్వెన్షన్ లేకుండా ఒక ఫ్యూ ఎపిసోడ్స్ అయినట్టు ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అబ్బాయికి కావచ్చు, నాకు కావచ్చు ఎవరికైనా. తర్వాత ఎప్పుడైనా ఫ్యూ మంత్స్ తర్వాత ఈసీజీ చూస్తే విల్ ఇట్ హావ్ ఎ హిస్టరీ? సో యాహ్! ఒకవేళ హార్ట్ అటాకే వచ్చి వెళ్ళిందంటే ఈసీజీలో చేంజెస్ ఉంటాయి. ఓల్డ్ ఎంఐ చేంజెస్ అంటే అంటే పాతవి కూడా అంటే ఒక 6 నెలల తర్వాత చేసినా వస్తుందంట. యెస్. ఆ ఈసీజీలో ఆ చేంజెస్ ఉంటాయి. అక్యూట్‌కి, క్రానిక్ అంటే పాత చేంజెస్‌కి, ఫ్రెష్ చేంజెస్‌కి తేడా ఉంటదండి ఈసీజీలో. ఓకే. సో, ఆ పాతగా వచ్చి ఎళ్ళిపోయినట్టుగా అనిపిస్తది అందులో.